అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచమంతా శ్వేత సౌధాన్ని నడిపే అధ్యక్షుడు ఎవరా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు హారిస్, ట్రంప్. మరి తమ దేశ అధ్యక్షుడిగా ఎవరికి పట్టం కడతారనే దానిపై ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ టఫ్ ఫైట్ గా ఉన్నట్లు తేల్చాయి. ఇలాంటి ఉత్కంఠ పోరులో ఈసారి భారీగా ఓటింగ్ కూడా నమోదవడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈసారి ఎవరు అమెరికా పగ్గాలు చేపడతారా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికాలోని స్వింగ్ స్టేట్స్ లో పెన్సిల్వేనియా ప్రధానమైంది. ఇక్కడ రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య పోరు తీవ్రంగా ఉంది. 270 మెజారిటీ మార్కును అందించడంలో 19 ఎలక్టోరల్ ఓట్లున్న ఈ రాష్ట్రం చాలా కీలకం. దీంతో ఇరు పార్టీల నామినీలు ఇక్కడికి చేరుకొని భారీ ప్రచారం చేశారు. అమెరికా అధ్యక్షుడి ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండగా కమలా హారిస్ కోసం ఇండియాలో పూజలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించాలని కోరుకుంటూ తమిళనాడులో శివాలయంలో పూజలు చేశారు. తమిళనాడు మదురైలోని ఎస్ఎస్ కాలనీలో అనుషానాథ్ అనుక్రాగ్ని సంస్థ వ్యవస్థాపకుడు హారిస్ కి మద్దతుగా పూజలు చేశారు. అమెరికా ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధిస్తారంటూ వారు ధీమా వ్యక్తం చేశారు. ఇండియాలో కమలా హారిస్ గెలుపు కోసం పూజా కార్యక్రమాలు చేశారు. కమలా హారిస్ విజయం సాధించాలని ఆలయంలో ప్రత్యేక పూజల్ని చేశారు. మదురైలోని ఎస్ఎస్ కాలనీలో అనుషానాథ్ అనుక్రాగ్ని సంస్థ వ్యవస్థాపకుడు హారిస్ కి మద్దతుగా ఈ పూజలు చేశారు. అమెరికా ఎన్నికల ఫలితాలను 3 రకాల రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. వీటిని రెడ్, బ్లూ స్వింగ్ స్టేట్స్ గా అభివర్ణిస్తారు. చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. 1980 నుంచి రిపబ్లికన్లు విజయం సాధిస్తున్న వాటిని రెడ్ స్టేట్స్ అంటారు. ఇక 1992 నుంచి డెమోక్రాట్ల పక్షాన నిలిచిన వాటిని బ్లూ స్టేట్స్ గా అభివర్ణిస్తారు. వీటిల్లో ఫలితాలు ఎప్పుడూ అంచనాలకు అనుకూలంగానే ఉంటాయి. ఇక స్వింగ్ స్టేట్స్ లో ఇరు పార్టీల మధ్య గెలుపోటములు దోబూచులాడుతుంటాయి. వీటికి అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉంటుంది. అందుకే ఎవరు గెలిచినా ఇక్కడ స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతారు. పార్టీలు ఈ స్వింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహిస్తాయి. 2024 ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపు తిప్పుతాయి. అందుకే వీటిపై పట్టు కోసం హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నించారు. ఎలక్టోరల్ కాలేజ్కి ఎంపికైన ప్రతినిధులు డిసెంబర్ 17న సమావేశమై అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో ఏ అధ్యక్ష అభ్యర్థికి 270 రాకుండా ఇద్దరు 269 ఓట్ల దగ్గరే ఆగిపోతే ఫలితం టై అవుతుంది. ఈ పరిస్థితుల్లో కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులు తమ ఓటు హక్కు ద్వారా ఇద్దరిలో ఒకరిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. ఇదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో అయితే సెనేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించి ఉపాధ్యక్షుణ్ణి నిర్ణయిస్తారు. ఇందుకోసం 1800 అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన రాజ్యాంగంలో 12వ సవరణగా తీసుకొచ్చారు. అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓటర్ల ప్రభావం చాలా ఉంటుంది. స్వింగ్ స్టేట్స్ తో పాటు దేశవ్యాప్తంగా భారతీయ అమెరికన్ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి. తమ సమస్యలను పరిష్కరించే అధ్యక్షుడి కోసం భారతీయ అమెరికన్లు చూస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎంపికలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీ దక్కిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి. దీంతో నేషనల్ పాపులర్ ఓటు దక్కకపోయినా ఏ అభ్యర్థి అయినా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకోవచ్చు, కానీ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు కోల్పోవచ్చు.
ఇలా యుఎస్ చరిత్రలో 5 సార్లు జరిగింది. 2016లో దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఓట్లతో వెనుకబడి ఉన్నప్పటికీ ట్రంప్, హిల్లరీ క్లింటన్ గెలిచి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. దశాబ్దం తర్వాత అమెరికా ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. గత 10 ఏళ్లుగా ఎవరు గెలుస్తారనేది ముందే తెలిసిపోయేది. ఈసారి మాత్రం పోటీ నువ్వా నేనా అన్నట్లుంది. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. అయితే అధ్యక్షుడెవరో డిసైడ్ చేసే స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ అనూహ్యంగా ముందుకొచ్చారు. స్వింగ్ స్టేట్స్ లో మొన్నటి వరకు కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి నిర్వహించిన సర్వేల్లో మాత్రం ట్రంప్ దూసుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ రెండోసారి రేసులో నిలవగా, డెమోక్రాట్స్ తరపు నుంచి భారతీయ మూలాలన్న కమలా హారిస్ బరిలో ఉంది. మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ పోటీ నుంచి వైదొలగటంతో నామినేట్ అయిన కమలా ట్రంప్ హామీలను, విధానాలను తప్పుబడుతూ ప్రచారంలో చర్చాగోష్ఠిలో పైచేయి సాధించింది. అయితే ఎన్నికలకు కొన్ని గంటల ముందు కీలకమైన స్వింగ్ స్టేట్స్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పుంజుకున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అట్లాస్ ఇంటెల్ తాజా పోల్స్ గణాంకాల ప్రకారం 48% మంది ట్రంప్నకు అనుకూలంగా ఉన్నారని, ఇది కమలా హారిస్ కి లభించిన మద్దతు కంటే 1.8% అధికమని తేలింది. స్వింగ్ స్టేట్స్ లోని అరిజోనా స్టేట్ లో ట్రంప్ కి 51.9% మద్దతుంటే హారిస్ కి 45.1% మాత్రం మద్దతుంది. మరో స్వింగ్ స్టేట్ నెవాడాలో 51.4% మంది ట్రంప్ కి సపోర్ట్ చేస్తుంటే 45.9% మంది హారిస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక నార్త్ కరోలినాలో ట్రంప్ కి 50.4% మద్దతు లభిస్తే హారిస్ 46.8%తో వెనుకబడున్నారు. మిగతా స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ స్టేట్స్ లో పోటీ నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభంలో ఈ రాష్ట్రాల్లో హారిస్ భారీ ఆధిక్యంలో ఉన్నా, పోలింగ్ ముందు రోజుకొచ్చేసరికి ఆధిక్యతను భారీగా తగ్గించారు ట్రంప్. ఈ రాష్ట్రాల్లో ట్రంప్, హారిస్ మధ్య తేడా లేదని, 50-50గా ఉందని చెబుతున్నాయి సర్వేలు. 3 స్వింగ్ రాష్ట్రాల్లో 2% పైనే ఆధిక్యంలో ఉన్న ట్రంప్, మిగతా స్వింగ్ రాష్ట్రాల్లో హారిస్ ఆధిపత్యాన్ని తగ్గించడంతో ట్రంప్ విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా పోలింగ్ డే రోజుకు కొన్ని గంటల ముందు విడుదలైన సర్వేలు ట్రంప్ అధ్యక్షుడు కావడం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్లోనే జరుగుతాయి. అది కూడా ప్రత్యేకించి నవంబర్ తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం రోజు పోలింగ్ ఉంటుంది. దీని వెనుక ఓ కారణముంది. 1845కు ముందు అమెరికాలోని ఆయా రాష్ట్రాల్లో వేరువేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహించేవారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒకే రోజు పోలింగ్ జరిగేలా చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అమెరికా వ్యవసాయ ఆధారిత దేశం. నవంబర్ మొదట్లో పంట చేతికొచ్చి రైతులకు పనులు తక్కువగా ఉండటం వల్ల వారు ఓటు వేయటానికి వీలు లభించేది. దీనికి తోడు వారు ప్రయాణించడానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఆదివారం ఓటింగ్ పెడితే క్రైస్తవులు ప్రార్థనలో ఉంటారు కాబట్టి వారు తక్కువగా పాల్గొంటారని అంచనా వేశారు. ఇక బుధవారం అప్పట్లో రైతులకు మార్కెట్ డేగా ఉండేది. వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మంగళవారం అనువైందిగా నిర్ణయించారు. అది కూడా నవంబర్ 1వ తేదీ మంగళవారం వస్తే పోలింగ్ నిర్వహించారు. నవంబర్ తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారమే పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్లో ఎన్నికైన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం గతంలో మార్చి 4వ తేదీన ఉండేది. గ్రేట్ డిప్రెషన్ వల్ల ఎదురైన ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నిక నుంచి ప్రమాణ స్వీకారానికి మధ్యలో ఉన్న సమయాన్ని దాదాపు 3 నెలలకు కుదించారు. ఎన్నిక నుంచి ప్రమాణ స్వీకారం మధ్య దాదాపు 3 నెలల వ్యవధి ఉండటానికి అధికార బదలాయింపులు కూడా కారణం. కొత్త అధ్యక్షుడు, ఆయన బృందం పాలనకు సిద్ధం కావటానికి ఈ సమయం ఇస్తారు.
అమెరికాలో ఎన్నికలకు 9 నెలల ముందే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆయా పార్టీలు తమ కాకస్లు ప్రైమరీ ద్వారా తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్లో నిర్వహించే ఆయా పార్టీల జాతీయ సదస్సులో అధ్యక్ష అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. నవంబర్లో ఓటింగ్ ముగిసిన రోజే విజేత ఎవరో దాదాపుగా ఖరారవుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే న్యాచురల్ బోర్న్ అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి. కనీస వయస్సు 31 ఏళ్లతో పాటు కనీసం 14 ఏళ్లు అమెరికాలో నివాసమై ఉండవారైతే ఉండాలి. మునుపెన్నడూ లేని విధంగా అమెరికా ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామాలు జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హ్యాష్ మనీ కేసులో దోషిగా తేలారు. కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఆ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ట్రంప్ ఆ తర్వాత పుంజుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్తో జరిగిన తొలి బిగ్ డిబేట్లో పైచేయి సాధించారు. దీంతో పడిపోయిన రిపబ్లికన్ గ్రాఫ్ మళ్లీ పుంజుకుంది. ఇక తొలి డిబేట్లో వైఫల్యంతో పాటు ఇతర కారణాలతో బైడెన్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కమలా హారిస్ రాకతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల రణరంగంలోకి దిగిన కమలా హారిస్ క్రమంగా పుంజుకున్నారు. పలు సర్వేలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సెప్టెంబర్ 10న జరిగిన రెండో బిగ్ డిబేట్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్పై పైచేయి సాధించినట్లు ప్రచారం జరగడం వల్ల కమలా గ్రాఫ్ భారీగా పెరిగిపోయింది. ఈ దెబ్బతో మళ్లీ ఆమెతో ముఖాముఖి చర్చకు ట్రంప్ విముఖత ప్రదర్శించారు. డెమోక్రటిక్ పార్టీకి విరాళాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. జో బైడెన్ పోటీలో ఉన్నప్పుడు తన గెలుపు నల్లేరు మీద నడకగా భావించిన ట్రంప్నకు కమల రాక ఆందోళనకు గురిచేసింది. రెండో డిబేట్లో కమల పైచేయి సాధించినట్లు ప్రచారం జరగటం వల్ల ఆమెతో మరోసారి ముఖాముఖి చర్చకు ట్రంప్ నిరాకరించారు. ఆ తర్వాత ఆమెను లక్ష్యంగా చేసుకుని ప్రచారంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో మనమే గెలుస్తామంటూ ఇటు కమల అటు ట్రంప్ తమ మద్దతుదారులను ఉత్సాహపరుస్తూ జోరుగా ప్రచారం చేశారు. ఎకానమీ తదితర అంశాలపై అమెరికన్లకు తమ విధానాలే మేలు చేస్తాయని ఇద్దరు నేతలు హామీ ఇచ్చారు. ఒకవైపు తమ మద్దతుదారులను ఓటు వేసేలా ఉత్సాహపరచడంతో పాటు తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా వినియోగించుకున్నారు. ట్రంప్ మాత్రం పూర్తిగా ఎన్నికల ర్యాలీలపైనే దృష్టి పెట్టి ముమ్మరంగా ప్రచారం చేశారు. అయితే గెలుపోటములను తేల్చే 7 స్వింగ్ స్టేట్స్ పైనే ఇద్దరు అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. 2 రోజుల నుంచి వీరిద్దరూ స్వింగ్ స్టేట్స్ లోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఆ రాష్ట్రాలను తమ వైపు తిప్పుకునేలా తీవ్రంగా శ్రమించారు. కొన్ని దశాబ్దాల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంత భీకరమైన పోరు జరగటం ఇదే మొదటిసారి అనే అభిప్రాయం వినిపిస్తోంది.